తెర వెనుక నేరాలు చేసి తెర ముందు ఏమీ తెలియనట్లు నటించడంలో వైసీపీ నాయకులు ఆరితేరారు. కడప జిల్లాలోని వైసీపీ నేతలైతే ఈ విద్యలో 4 ఆకులు ఎక్కువే చదివారు. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో, తాజాగా వైసీపీ నేత స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య విషయంలోనూ ఒకే రకమైన స్క్రీన్ ప్లే నడిపారు. పెద్ద దస్తగిరి మృతదేహం వద్ద కన్నీళ్లు పెట్టుకుని అమాయకంగా నటించిన వైసీపీ నేత, కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి హత్యలో ప్రధాన కుట్రదారు అని పోలీసుల విచారణలో తేలింది. హత్య తర్వాత నిందితులకు వాహనాలు, డబ్బు సమకూర్చింది నిత్యానందరెడ్డేనని A1 పేరం రవి, A2 రాజా తమ వాంగ్మూలాల్లో వెల్లడించారు. పరారీలో ఉన్న నిత్యానందరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కడప శివారు అలంఖాన్ పల్లెకు చెందిన పెద్ద దస్తగిరి ఈ నెల 6న వేకువజామున 3 గంటల సమయంలో కడప రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో దారుణ హత్యకు గురయ్యారు. మృతదేహాన్ని చూసేందుకు కడప మాజీ మేయర్లు సురేష్ బాబు, పాకా సురేష్ మరికొందరితో కలిసి రిమ్స్ మార్చురీకి వెళ్లారు. వారితో పాటు వైసీపీ నేత, కడప మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి కూడా ఉన్నారు. దస్తగిరి మృతదేహంపై ఎక్కడెక్కడ కత్తిపోట్లున్నాయో నిత్యానందరెడ్డి స్వయంగా చూపించారు. దారుణంగా చంపేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత కూడా ఇది గంజాయి ముఠాలు, రౌడీ గ్యాంగ్ల మధ్య ఘర్షణలో జరిగిన హత్యగా చిత్రీకరించి అదే ప్రచారం చేశారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే దస్తగిరి హత్య వెనుక ప్రధాన కుట్రదారు నిత్యానందరెడ్డేనని తేలింది. హత్యకు ముందు, తరువాత కూడా నిందితులంతా అతనితో సంప్రదింపుల్లో ఉన్నట్లు బయటపడింది. ఈ హత్యకు అవసరమైన డబ్బు, వాహనాలు నిత్యానందరెడ్డి సమకూర్చినట్లు తేలింది. హత్యకు పాల్పడి వచ్చిన నిందితులకు అతనే ఆశ్రయం కల్పించినట్లు వెల్లడైంది. భూ వివాదాలు, స్థిరాస్తి, వ్యాపార లావాదేవీల్లో తేడాల నేపథ్యంలో హత్యకు కుట్ర పన్నినట్లు తెలిసింది. మారెమ్మ జాతరలో జరిగిన చిన్నపాటి గొడవ తర్వాత పథకం ప్రకారం వైసీపీ నేత, కడప తాజా మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి అనుచరులు హత్య చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడైంది. కడప చుట్టుపక్కల వివాదాస్పద భూములు, స్థలాలు కొనుగోలు చేయడం, విక్రయించడంలో నిత్యానందరెడ్డి, పెద్ద దస్తగిరి కీలకంగా వ్యవహరించారు. వ్యాపారంలో మనస్పర్ధల వల్ల నిత్యానందరెడ్డి, పెద్ద దస్తగిరి మధ్య దూరం పెరిగింది. ఎలాగైనా పెద్ద దస్తగిరిని అంతమొందించాలని నిత్యానందరెడ్డి అనుచరుడు నరేంద్ర పలుమార్లు చెబుతుండేవాడని ఇదే కేసులో A1 పేరం రవి, A2 రాజా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ నెల 5వ తేదీ రాత్రి మారెమ్మ జాతరలో వివాదం ఏర్పడగా అదే అదునుగా భావించి పెద్ద దస్తగిరిని హతమార్చారని నిందితులంతా పథకం పన్నారు. నిత్యానందరెడ్డి ఆదేశాలతో 11 మంది నిందితులు కడప రిమ్స్ వద్ద ఈ నెల 6వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు పెద్ద దస్తగిరిని కత్తులతో పొడిచి హత్య చేశామని నిందితులు వెల్లడించారు. రిమ్స్ ఓపీ విభాగం నుంచి బయటకొచ్చిన తర్వాత నిందితులంతా పెద్ద దస్తగిరి సోదరులపై దాడి చేసి కత్తులు, పిడిబాకులతో పొడిచి పరారయ్యారు. సోదరులైన పేరం రవి, రాజా 2 బృందాలుగా విడిపోయి 2 వాహనాల్లో తప్పించుకుని పారిపోయారు. నిందితులు రాజా, నరేంద్ర, పవన్, రామ్ గోపాల్ వర్మలో వాహనంలో రాజంపేట వైపు వెళుతూ తిరిగి కడప వైపునకొచ్చి నేరుగా నిత్యానందరెడ్డి ఇంటికి వెళ్లారు. నిత్యానందరెడ్డిని కలిసి మీరనుకున్నట్లే పెద్ద దస్తగిరిని హత్య చేశామని చెప్పినట్లు రాజా వాంగ్మూలంలో తెలిపారు. కేసు గురించి మీకు కావలసిన డబ్బు, మిగతావన్నీ తాను చూసుకుంటానని నిత్యానందరెడ్డి చెప్పినట్లు వాంగ్మూలంలో వివరించాడు. అదే సమయంలో నిత్యానందరెడ్డి తనను బయటకు పంపి నరేంద్రను లోపలికి పిలుచుకుని డబ్బిచ్చి పంపాడని రాజా తెలిపాడు. గుమ్మాల నిత్య వాహనం సమకూర్చగా అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయామని వెల్లడించాడు. పేరం రవి బృందం రాజంపేట, తిరుపతి మీదుగా భువనేశ్వర్ వెళ్లి అక్కడి నుంచి రాజమహేంద్రవరం చేరుకున్నారు. 2 బృందాలు రాజమండ్రిలో కలుసుకుని వాహనంలో హైదరాబాద్ మీదుగా బెంగళూరు వెళ్లినట్లు ప్రధాన నిందితులు వాంగ్మూలంలో వెల్లడించారు. మృతుడు పెద్ద దస్తగిరి ఇంట్లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల పత్రాలు, బినామీ పేర్లతో ఉన్న డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 20న రాత్రి నిందితుడు నిత్యానందరెడ్డి ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ డాక్యుమెంట్లను పోలీసులు, రెవెన్యూ అధికారులు విశ్లేషిస్తున్నారు. ప్రధాన కుట్రదారు A13గా ఉన్న బండి నిత్యానందరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 2 రోజుల నుంచి అతను పరారీలో ఉన్నాడు.
అతనితో పాటు A14 సందీప్, A15 గుమ్మాల నిత్య కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా మిగిలిన 3 కోసం గాలిస్తున్నారు. సందీప్ అనే వ్యక్తి పేరం రవి బృందానికి శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆశ్రయం కల్పించినట్లు నిందితులు వాంగ్మూలంలో వెల్లడించారు. గుమ్మాల నిత్య నిందితుడు రాజా బృందానికి వాహనం సమకూర్చాడు. పేరం రవి, రాజా సోదరుడు నిత్యానందరెడ్డి వెన్నంటే ఉంటూ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లలో పలుమార్లు ప్రత్యర్థులతో ఘర్షణలు పడిన సందర్భాలు ఉన్నట్లు వాంగ్మూలంలో వెల్లడైంది. పెద్ద దస్తగిరి హత్య కేసులో తన భర్తకు సంబంధం లేదని నిత్యానందరెడ్డి భార్య దీప్తి అంటున్నారు. రాజకీయ కుట్రతోనే తన భర్తను ఇరికించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఈ కేసును వైసీపీ నేతలకు అంటగట్టేందుకు పన్నాగం పన్నిందని వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.